పొదలకూరు మండలంలోని వరదాపురం రుస్తుం భారత్ మైన్లో కోట్లల్లో దోచుకున్న మంత్రి కాకాని మళ్లీ మారుపూరులో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తూ కోట్ల రూపాయలు దోచుకుని ఆ బ్లాక్ మనీని ఎన్నికలకు ఉపయోగిస్తున్నారని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రభగిరిపట్నం పంచాయతీ పరిధిలోని ఉలవరపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామస్తులు దారి పొడవునా పూలవర్షం కురిపించి గజమాలతో సత్కరించారు. గ్రామంలో 15 కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఉలవరపల్లి గ్రామంలో 1-2 కుటుంబాలు తప్ప మిగతా వారంతా టీడీపీని వెన్నంటి ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభగిరిపట్నం కొండపై ఒక బంద లేచినా తన తల లేచినట్లే అని చెప్పిన మంత్రి కాకాని ఈరోజు కొండలే మాయం చేశారన్నారు. వరదాపురం రుస్తుం భారత్ మైన్లలో కోడ్లు దోచుకున్నది చాలక మరుపూరులోని భవానీ మైకా మైన్లో 7.5 హెక్టార్లు, సరితా మైకా మైన్లో 50 ఎకరాల్లో ఎటువంటి రాయల్టీలు చెల్లించకుండా అక్రమ మైనింగ్ చేసి దోచుకుంటున్నారన్నారు. మొత్తం కుంభకోణాలు కొండల మీద కూడా ఇప్పుడు మిగిలిపోయిన కొండలు కూడా ఆయన సొంత మనుషులకు పట్టాలు ఇచ్చుకుంటే ఆ తహసీల్దార్లు ఎంఆర్ఓలు ఎట్ట పట్టాల కింద కొండల మీద ఎవరైనా సాగు చేసుకుంటుంటే వాటికి పట్టాలు ఇవ్వటంలో న్యాయం ఉంది. కొండలు గుట్టల మీద ఎట్టిస్తావు నువ్వు? నీకు ఇచ్చే హక్కు ఎక్కడిది? ఎవరు సాగు చేస్తున్నారు? ఇది ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఏదైనా పశువుల మేత కూడా లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి ల్యాండ్ మాఫియాలు భూ కుంభకోణాలు పెద్ద ఎత్తున కొనసాగిపోతున్నాయి. ఇది దురదృష్టకరమైన పరిస్థితి. అదొకటి కాదు, ఇప్పుడు మరుపూర్లో భవానీ మైకా మైన్ 7.5 హెక్టారు ఎత్తేసేసారు. గత 3-4 నెలలుగా ఎత్తేసేసినారు వితౌట్ మైనింగ్ లీజ్. ఎప్పుడో పాత మైను లైసెన్స్ రెన్యూవల్ కాకుండా భవానీ మైకా మైన్ 7.5 హెక్టార్లు ఎత్తేసారు. మళ్ళీ నిన్న మొన్నటి నుంచి సరితా మైకా మైన్ 54 ఎకరాలు మళ్ళీ స్టార్ట్ చేశారు. అసలు నువ్వు ఒక మంత్రివా అని అడుగుతుండా? నువ్వు ఒక మంత్రివా అంటే చట్టాలు ఉల్లంఘించి దోచుకోవడం తప్ప నీకు ఇంకోటి తెలీదా? భవానీ మైకా మైన్ 7.5 హెక్టార్లు ఎత్తేసాడు. సరితా మైకా మైన్ 54 ఎకరాలు మొదలు పెట్టేసేసారు. ఎక్కడ? మొన్న వరదాపురం నీ ఊరి పక్కన, ఇప్పుడు మరుపూరు నీ తోడేరు అనుకొని. అసలు ఏంది ఇంత దోపిడీదారు? ఏంది ఒక ప్రజాప్రతినిధి? ఏంది పచ్చి దోపిడీదారుడు? ఇది కరెక్ట్ కాదు. ఇది ఎన్ని చట్టాలు ఉన్నాయి. రేపు మేము అధికారంలోకి వస్తున్నాం. 2 నెలల్లో అన్ని ఎంక్వైరీ చేయించి ఎవడెవడు దోచుకున్నాడో ఎవడు దాచుకున్నాడో వాళ్ళని జైళ్లకు పంపించకుండా వదిలిపెట్టం. మీ దగ్గర తిరిగి వసూలు చేయకుండా వదిలిపెట్టం. తిరిగి వసూలు చేయకుండా అది జరగబోయేది. అసలు ఆడ ఒక డైరెక్టర్ మైన్స్ డిఎంజీ ఉన్నాడా వెంకటరెడ్డి? గాడిదలు కాస్తున్నావా నువ్వు? కలెక్టర్ ఏం చేస్తున్నాడు? ఇట్స్ అన్ఫార్చునేట్. ఇది కరెక్ట్ కాదు. అంటే ఎలక్షన్ కోసం మీరు 1000 కోట్ల రూపాయలు దోచుకొని రేపు ఎలక్షన్లో పెట్టాలనే బ్లాక్ మనీ. ఈ గ్రామాల్లో పేదోళ్ళకి